పూట గడవది అదాని అంబానీ పేరు తీసుకోనికే రాహుల్ గాంధీని ముఖం మీద పట్టుకొని కాకరి చుంచుకుంటూ మాట్లాడిన మాటలు 50,000 కోట్ల రూపాయల ట్యాక్స్ కడుతున్నది. ఈ రాహుల్ గాంధీ అనేటోడు ఎంత కట్టిండు? ఇవాళ వాళ్ళ మీద ట్యాక్స్ ఎగ్గొట్టి బతుకుతున్నారు అనే ఆరోపణలల్లా జైల్లోకి పోయి బెయిల్ మీద బయటికి వచ్చి దేశంలో తిరుగుతున్న చరిత్ర రాహుల్ గాంధీ ఈ దేశానికి ఏం కాంట్రిబ్యూట్ చేసిండు అని చెప్పి అడిగిండు. మీ కాంగ్రెస్ అల్లుడు ఉన్నాడు కదా రాబర్ట్ వాద్రా, 1 లక్ష రూపాయలు 10 లక్షల రూపాయలతోనూ బిజినెస్ షురూ చేసి ఇలా 100,000 కోట్లకు ఎట్లా ఎదిగిండు? ఎకరాల హెక్టార్ల భూములు ఏడికేని సంపాదించిండు? ఏమి కట్టలు కట్టిండు? ఆ బిజినెస్ సీక్రెట్ ఏంది? కాంగ్రెస్ అల్లుడు ఏం పీక్ కట్టలు కట్టిండు అని చెప్పి ఆయనకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ కాసుకోయిగా పొద్దున్న లేస్తే లొల్లి షురు చేస్తారు కదరా నాయన. ఏం రాజయ్? అదానీ అంబానీ పూట గడవది అదానీ అంబానీ పేరు తీసుకోనికే. అయితే ఆ అదానీ అంబానీని రోజు మాట్లాడతాడు కదా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి ఎక్సెట్రా వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు ఇన్ని ఋషవులు పెద్దగా పెట్టి ఒక దేశంలో అతిపెద్ద వ్యాపారవేత్త రాహుల్ గాంధీని ముఖం మీద పట్టుకొని కాకరి చుంచుకుంటూ మాట్లాడిన మాటలు కాంగ్రెస్ ఈయన చరిత్ర మీకు ఇప్పుడు పరిచయం చేస్తుంది చిత్రగుప్త. ఆ మహనీయుడు ఏమన్నాడంటే, నేను మహనీయుడే అంట, ఎందుకంటే దేశానికి వాళ్ళ కుటుంబం 50,000 కోట్ల రూపాయల ట్యాక్స్ కడుతున్నది. ఈ రాహుల్ గాంధీ అనేటోడు ఎంత కట్టిండు? ఈ సిగ్గుదెప్పని కుటుంబ రాజకీయాలు చేసే ఈ కాంగ్రెస్ పార్టీ, ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ కుటుంబం ఎంత ట్యాక్స్ కట్టింది దేశానికి అని అడుగుతున్నా. ఇవాళ వాళ్ళ మీద ట్యాక్స్ ఎగ్గొట్టి బతుకుతున్నారు అనే ఆరోపణలల్లా జైల్లోకి పోయి బెయిల్ మీద బయటికి వచ్చి దేశంలో తిరుగుతున్న చరిత్ర కాంగ్రెస్ ఈయన చరిత్ర. దానికి ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడుతున్నాడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఈ దేశానికి ఏం కాంట్రిబ్యూట్ చేసిండు అని చెప్పి అడిగిండు ఆ వ్యాపారవేత్త. ఇంకొక ముచ్చట ఏందనంటే, ఒక వ్యాపారం నడవాలనంటే కొన్ని లోన్లు తీసుకుంటాం. ఆ లోన్లలో కూడా మనకు కొంచెము సబ్సిడైజ్ ఇంట్రెస్ట్లు కూడా మనకు దొరుకుతుంటాయి. ఎందుకంటే తద్వారా ఎంప్లాయ్మెంట్లు జనరేట్ అవుతాయి. మళ్ళా లోన్లు తీసుకోకుండా వ్యాపారం చేయాలని అంటే మళ్ళీ బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టిన వాళ్ళకు పోయి ఇంట్రెస్ట్ లేడికైనా వస్తాయి రాబాయ్, గాయ గత్తర చేస్తారు. అయితే ఇప్పుడు చిత్రగుప్త అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి, మీ కాంగ్రెస్ అల్లుడు ఉన్నాడు కదా రాబర్ట్ వాద్రా, 1 లక్ష రూపాయలు 10 లక్షల రూపాయలతోనూ బిజినెస్ షురూ చేసి ఇలా 100,000 కోట్లకు ఎట్లా ఎదిగిండు? దేశం మొత్తంలో ఇన్ని ఎకరాల హెక్టార్ల భూములు ఏడికేని సంపాదించిండు? ఏమి కట్టలు కట్టిండు? ఆ బిజినెస్ సీక్రెట్ ఏంది? షార్క్ ట్యాంక్ ఇంటర్వ్యూ ఇడిచిపెట్టుండ్రి. ఆయన సొంతంగా ఒక వీడియో చేసి దిస్ ఈజ్ మై ఎఫిషియన్సీ అండ్ దిస్ ఈజ్ మై పవర్ ఆఫ్ డ్రీమ్స్ అని చెప్పి ఒక కథనం ఎందుకు నడపరు, ఒక కేస్ స్టడీ ఎందుకు చేయరు అని అడుగుతున్నది ఇవాళ చిత్రగుప్తు. మన కాంగ్రెస్ అల్లుడు ఏం పీక్ కట్టలు కట్టిండి అని చెప్పి ఆయనకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు ఇచ్చిండ్రు అని చెప్పి అడుగుతున్నది ఇవాళ చిత్రగుప్తు. ఆయన ఎంత కట్టిండు, దేశాన్ని ఎంత దోసుకున్నాడు అని చెప్పి ఇవాళ అడుగుతుంది చిత్రగుప్తు. ఆ వ్యాపారవేత్త ఒక మాట అన్నాడు. ఇలా వీళ్ళు అంబానీ అదానీ అని ఎందుకంటారు తెలుసా? బయటికైనా వచ్చి మన దేశంలో బతకనికి వచ్చిన వాళ్ళు ఇలా దేశంలో రాజ్యం వెళ్దామని చూస్తున్నారు కొంతమంది. వాళ్ళు ఎవరన్నా ఉండని, ఇటలీకైనా రాని, బ్రిటిష్ వాళ్ళకైనా రాని, మన దేశీయులే ఉంటారు. ఆ ప్రేమ తల్లి ప్రేమనే ఉంటుంది, సవితి ప్రేమనే ఉంటుంది. ఇవాళ అదే సంస్థలకు, అంబానీ సంస్థలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ 5,000 కోట్ల కాంట్రాక్టు, ముంబై మెట్రో 3,900 కోట్ల కాంట్రాక్టు కాంగ్రెస్ హయాంలు ఉన్నప్పుడు, యూపీఏ సర్కారు ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చింది మళ్ళా అంబానీలకు? డీవీబీ పవర్ సప్లై ఇన్ ఢిల్లీ 1,200 కోట్ల ప్రాజెక్టు ఎన్టీపీసీకి ఇవ్వకుండా సోనియా గాంధీ యూపీఏ సర్కార్ అంబానీ ఎందుకు ఇచ్చింది ఆ రోజు మళ్ళా అడుగుతుంది అలా చిత్రగుప్త. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంటు సుమారు 3 నేషనల్ హైవేలు 25,000
350 కోట్ల ప్రాజెక్టులు 3 యూపీల 8 ఒడిస్సాల తమిళనాడుల కర్ణాటకల పంజాబ్ల రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎందుకు ఇచ్చింది? ఇది అంబానీ కంపెనీ కాదా అని అడుగుతున్నది. షవులు పెద్దగా పెట్టింటున్నావా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న? ఇదే అంబానీకి ఆనాడు యూపీ అప్పుడు మీకు ఆమె బలిదేవత ఉండే కాబట్టి ఈ డేటా మీకు బలంగా కనబడలే. ఇప్పుడు ఆమె మీకు పదవి ఇచ్చినందుకు బలమైన దేవత లెక్క కనిపిస్తున్నది కాబట్టి డేటాను బలి చేసి అబద్ధాల ముచ్చటెత్తుకుంటున్నాడు. మన ఏమంటే అద్భుతాలు సృష్టిస్తాలన్న అద్భుతాల ధీశుడు మన ఆర్ఆర్ ట్యాక్స్ ప్రేరేపితుడు అనుముల రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము 5,000 కోట్ల సోలార్ కాంట్రాక్ట్ అదానికి ఎందుకు ఇచ్చింది? యూపీఏ సర్కార్లో. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము పంజాబ్లో 6,000 కోట్ల ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చింది? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మహారాష్ట్రలో దిగి పోర్ట్ అదానికి 700 కోట్లు సుమారు ఉంటుంది, ఎందుకు ఇచ్చింది? మళ్ళీ అదే మోతబరి సీమ్నెత్తురు ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుముల రేవంత్ రెడ్డి గారు మొన్న 12,000 కోట్ల అదానీ నుంచి బిజినెస్ సంతకాలు ఎందుకు తీసుకొని వచ్చిండు? రాజస్థాన్లో కూడా గెలోట్ ఎన్ని సంతకాలు చేయాలి అదానితోని? అంటే కేవలం మీ పార్టీకాలు మీరు లంగా రాజకీయాలకు మీ అబద్ధాల మాటలకు వీళ్ళు దేశానికి ఏం ఉపయోగపడరు, నా పైసలు ఇస్తే దేశద్రోహుల చేతులలో పోయేటట్టున్నది. ఎందుకంటే పిత్రోదాగాడు ఆంతో ఇంతో జార్జ్ సోరోస్ అని కలిసేసి వస్తారు కదా, మళ్ళీ వీళ్ళు దేశ ప్రేమించేటోళ్ళ దేశ ద్రోహుల వీళ్ళ చేతులలో పైసలు పోతున్నాయని చెప్పి వీళ్ళు మీ పార్టీకి రూపాయి ఇచ్చుడు కూడా బంద్ చేశారు. పార్టీ ఫండ్ అంటారు కదా మీరు, బంద్ చేస్తే అమ్మా మాకు ఇయ్యరా, మేము చూస్తాం మీ పొట్టెట్లా గడుపుకుంటారు అని చెప్పి గాయ గత్తర లేపుతారు. కాంగ్రెస్ ఈయన చరిత్ర మీ ముంగడికి తీసుకొచ్చింది మీ చిత్రగుప్త. వీడికి ఆగిపోలే కాంగ్రెస్ ఈయన చరిత్ర.